ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన దేశంలో మహిళల్లో చూసుకున్నట్టయితే క్యాన్సర్స్ వచ్చే ఆ క్యాన్సర్స్లో సర్వైకల్ క్యాన్సర్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ దేశవ్యాప్తంగా ఈ సర్వైకల్ క్యాన్సర్స్ని మనం కంట్రోల్ చేయాలనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ఒక మంచి డ్రైవ్ తీసుకొచ్చింది. ఫిబ్రవరి 28న ప్రధాని మోడీ గారు ఈ డ్రైవ్ని తను స్టార్ట్ చేశారు. సో ఈ డ్రైవ్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ మనం తీసుకుంటే దీన్ని పెద్ద ఎత్తున నివారించవచ్చు అనే ఆ ఒక ఉన్నతమైన ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఇది నడుస్తున్నప్పటికీ ఇది ఆల్మోస్ట్ ఒక 90 days రిగరస్గా ఈ డ్రైవ్ని వాళ్ళు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున దీన్ని స్వాగతించడం లేదని చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈరోజు మనము అసలు ఈ వ్యాక్సిన్ ఎంత కీలకము, ఎంత ఉపయోగకరము, ఫ్రీగా ప్రభుత్వం ఇస్తున్న ఈ తరుణంలో వాళ్ళకున్న అపోహలు ఏంటి, ఎందుకు తీసుకోవట్లేదు కొంతమంది ప్రజలు, అవన్నీ అపోహలను మనము దూరం చేయడానికి హైదరాబాద్లోని ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ప్రభుత్వ రంగంలో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉందో క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాము. సో ఇక్కడ ఉన్న డైరెక్టర్ డాక్టర్ సదాశివుడు గారు మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ టు అవర్ నమస్తే లైఫ్ ఛానల్. నమస్తే అండి. డాక్టర్ గారు చెప్పండి, అంటే మీ దగ్గరకు వచ్చే క్యాన్సర్ కేసెస్ చాలా ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ మీ ఏ క్యాన్సర్ అయినా 2 విభాగాలుగా విభజిస్తామండి. ఒకటి ఏమంటే ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అంటాం. అంటే మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా మనం ఏం జాగ్రత్త నివారించవచ్చా అని ఒకటి ఆలోచిస్తాం. రెండోది ఏంటంటే కొన్ని క్యాన్సర్లు ఏంటంటే వస్తూ ఉంటాయి, కాకపోతే ఏంటంటే వాటిని కొంచెం మనం జాగ్రత్తగా ఉండి తొలి దశలో గుర్తించగలిగితే, దట్ ఈస్ నోన్ యాజ్ స్క్రీనింగ్ అంటాం కదండి. ఆ స్క్రీనింగ్ అన్నప్పుడు ఏంటంటే తొలి దశలో గుర్తించామనుకోండి, అది కూడా ఏంటంటే క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మూడోది ఏంటంటే ఏ స్టేజ్లో ఉన్నా కూడా కొన్ని క్యాన్సర్లు క్యూర్ అవుతాయి. కాకపోతే చాలాలో మందిలో ఉన్న అపోహ ఏంటంటే క్యాన్సర్ అనగానే మరణ శాసనం, ఇక చచ్చిపోవడం అనే కాన్సెప్ట్లో ఉన్నారనమాట. ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అని చెప్పడం కోసమే మేమందరము మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ డాక్టర్లు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా చెప్పేది అదే ఏంటంటే క్యాన్సర్ అనేది ఏంటంటే ఒక మరణ శాసనం కాదు. దాని విధాలకి చాలా రకాలుగా ఏంటంటే ట్రీట్మెంట్లు ఉన్నాయి, రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా ఏంటంటే వాటిని రకరకాల ట్రీట్మెంట్స్తో క్యూర్ చేయొచ్చు అంటున్నాం. క్యూర్ అంటే 100లో 60 నుంచి 70% క్యాన్సర్లు ఏంటంటే మనం క్యూర్ కూడా చేసే స్టేజ్లో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఒక టైంలో మనకి ఇన్ని మందులు లేవు, ఇన్ని టెస్టులు లేవు. ఎందుకు ఇంత సైన్స్ డెవలప్ అవుతున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఏమన్నా రాకుండా చూసుకోవచ్చా, ద ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అంటాం అన్నమాట. ఎలా నివారించవచ్చు అనే దానికంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏంటంటే చాలా వరకు అందరికీ తెలిసింది పొగాకు వాడకం. పొగాకు వాడకంకు దూరంగా ఉంటే 100లో 40% క్యాన్సర్లు మనం రాకుండానే చూసుకోవచ్చు, ఫస్ట్ కారణం. రెండవది ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్లు అంటాం, వైరస్లని. ఆ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కొన్ని క్యాన్సర్లు వస్తున్నాయి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటాం అనమాట. ఇది 100లో 95% క్యాన్సర్లు ఏంటంటే ఈ వైరస్ వల్ల వస్తున్నాయని చెప్పేసి మనకు ప్రూవ్ అయిపోయింది. ఆ వైరస్ అది ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ప్రివెంటబుల్ థింగ్స్. సింపుల్ ఒక చిన్న వ్యాక్సిన్, ఒక ఇంజెక్షన్ వేసుకుంటే మనకి ఏంటంటే భవిష్యత్తులో ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈరోజు ఇన్స్టంట్గా మనకు రిజల్ట్ కనబడకపోవచ్చు, కానీ భవిష్యత్ తరాలు ఒక 15-20 years తర్వాత ఒక సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ వరల్డ్ చూసేంత ఉద్దేశంతోనే WHO ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎప్పటి నుంచో డిజైన్ చేసింది అనమాట. ఇది హెచ్పివి వ్యాక్సినేషన్ అంటాం. యాక్చువల్లీ హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఈ వైరస్ ఎలా వస్తుంది అంటే ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఇది స్త్రీ పురుష సంభోగం వల్ల ఏంటంటే మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇదనమాట. ఇది ఏమవుతుంది, ఈ వైరస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా అది డెవలప్ అవుతూ నార్మల్గా ఉండే కణాలని క్యాన్సర్ కణాలుగా మార్చేస్తుంది. ఆ క్యాన్సర్ కణాలుగా మారకుండా ఈ వైరస్ లోపలికి వెళ్ళగానే ఆ కణం లోపలికి వెళ్ళకుండా ఈ వైరస్ మనం ఇచ్చిన వ్యాక్సిన్ ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో వైరస్ కణం లోపలికి వెళ్ళదు, అది క్యాన్సర్ కారకంగా మారదు అన్నమాట. సింపుల్గా మన వ్యాక్సిన్ అంటే అందరూ తెలుసు, మనకు కోవిడ్ వ్యాక్సిన్ తెలుసు,
పాపిలోమా వైరస్ కాకుండా అంటే పోలియో వైరస్ తెలుసు, స్మాల్ పాక్స్, చికెన్, ఎన్నో వైరస్కి మనకి ఏంటంటే కరోనా వైరస్ అని అనుకున్నాం, అది కోవిడ్ వ్యాక్సిన్ అనుకుని పెట్టేసాం. ఇన్ని వ్యాక్సిన్లు మనకంటే అభివృద్ధి ఎందుకు చేసుకున్నాము, మనిషికి రాకుండా ఉండడం కోసం ఏంటంటే చేసిన డెవలప్మెంట్ సైన్స్. ఒక వ్యాక్సిన్ కానివ్వండి, ఒక మందు కానీ ఒక మార్కెట్లోకి వచ్చే ముందేంటే రకరకాల పరీక్షలు నెగ్గుకుంటూ అది దాని యొక్క ఉపయోగము చాలా ఎక్కువగా ఉండి సైడ్ ఎఫెక్ట్లు ఏం లేవు అన్నప్పుడే మన గవర్నమెంట్ కానివ్వండి, అది మీరు ఎఫ్డి అంటాం, మనం ఏంటంటే ఎఫ్డి ఏంటంటే అమెరికాది కానివ్వండి, తర్వాత ఈఎంఏ అంటాం యూరోపియన్ యూనియన్ కానీ, ఇవన్నీ అప్రూవ్ చేస్తే అప్పుడు అల్టిమేట్గా WHO కూడా ఇది కరెక్ట్గా పనిచేస్తుంది, దీనివల్ల ఉపయోగం ఉంటుంది అన్నప్పుడు రికమెండ్ చేస్తారు. ఇన్ని ఏజెన్సీస్ అన్నీ రికమెండ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇది మనం ఈ ఇయర్లో మీరు చెప్పినట్టు ఏంటంటే మన 14 నుంచి 15 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలకి వ్యాక్సిన్ మనం డ్రైవ్ స్టార్ట్ చేసాం. సో చాలా ఏరియాస్లో ఏంటంటే చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది. కాకపోతే ఏజ్ గ్రూప్ 1 year అయ్యేసరికి ఏంటంటే కొంతమంది అటు ఇటు పడిన వాళ్ళు ఏంటంటే కొంచెం డిలే అయిపోయింది అంతే తప్ప. రెండోది ఏమైందంటే ఈ టైంలో కొంతమంది పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. బేసిక్గా ప్రాబ్లం చాలామందికి చెప్పింది ఏంటంటే స్కూలు ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్ వదిలేసి వెళ్ళడం అనేది ఆ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యేసరికి కొంచెం ఏంటంటే నిరాసక్తి ఉండొచ్చేమో. ఇప్పుడు స్కూల్ కూడా అయిపోయింది కాబట్టి అది ఈజీగా ఏ హాస్పిటల్కి వెళ్ళి తీసుకోవచ్చు, అటు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది. సింగిల్ డోస్ ఇంజెక్షన్, దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఏ ప్రాబ్లము లేదు, ఇంతవరకు ఏ సైడ్ ఎఫెక్ట్ కూడా ఇంతవరకు మనకేంటే ఎవరు రిపోర్ట్ చేయలేదు ఇండియాలో కూడా. సో సేఫ్గా అందరికీ ధైర్యంగా మేము చెప్పేది ఏంటంటే మీరు ధైర్యంగా వెళ్ళండి, డౌట్లు ఉంటే మీరే చదువుకోండి. అంతేగాని తప్పంటే అపోహలతోని వాటిని ఏంటంటే మనం చిన్నగా ఒక ఇంజెక్షన్తో మన భవిష్యత్తు మొత్తం క్యాన్సర్ మనకు తెలుసు. క్యాన్సర్ డయాగ్నోస్ వస్తే ఒక మనిషి ఎంత ఇబ్బంది పడతారో. ఫస్ట్ థింగ్ ఏంటంటే చూడండి, మనకు క్యాన్సర్ జరగగానే అది తొలి దశలో ఉంటే క్యూర్ అయిపోతుంది. అదే స్టేజ్ 2 అన్నా కూడా కొంచెం క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి తెలియకుండా స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఎంత ఇబ్బంది ఉంటుంది. ట్రీట్మెంట్ రేడియేషన్ ఇవ్వాలా, కీమోథెరపీ ఇవ్వాలి, ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ జబ్బు తగ్గిందని గ్యారంటీ ఉండదు, మళ్ళీ ఏదో టైంలో వచ్చేస్తుంది, 3 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే ఒక ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుంది, సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు, ఫిజికల్గా కీమోథెరపీ ఇచ్చినప్పుడు హెంటికలు పోతాయి, ఇంత డిస్టర్బెన్స్ ఉంటుంది. సోషల్గా కూడా ఏంటంటే వీరింట్లో క్యాన్సర్ ఉన్నదని చెప్పేసి భయం ఉంటుంది. ఓకే, అల్టిమేట్గా ఏంటంటే ఫైనాన్షియల్గా పాపం ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఒక పెద్ద హాస్పిటల్కి వచ్చి కీమోథెరపీ రేడియేషన్ తీసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చే ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, లేకపోతే మనది తెలంగాణ కానివ్వండి, దేశం మొత్తం మీద 100లో ఒక 35 క్యాన్సర్లు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తే 10-15% సర్వైకల్ క్యాన్సర్లు వస్తాయి. ఒక టైంలో సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఉండేది, కానీ అది కూడా ఇప్పుడు కొంచెం తగ్గుతూ ఉంది. బట్ ఇంకా మనం ఈ ప్రికాషన్స్ తీసుకుంటే అట్లీస్ట్ 95% మనం ఏంటంటే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. సో సార్ ఇందులో 2 డోసులు సంబంధించిన ఇవి కూడా ఉన్నాయి అంటారు కదా, దాని మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి చాలా మంది. ఇది ఏమవుతుందంటే ఎర్లీ ఏజ్లో వేసుకున్నప్పుడు ఒక డోస్ చాలు, అంటే 9 years అది ఒక డోస్ అనమాట. అందులో కూడా ఏంటంటే మనకంటే టెట్రా వ్యాలెంట్, నానో వ్యాలెంట్ అంటే 9 ఇలా వైరస్లు కూడా ఏంటంటే 2 రకాలు ఉన్నాయి, 4 రకాలు ఉంటాయి, 9 రకాల వైరస్లు కూడా ఉన్నాయి అనమాట. కానీ కామన్గా మనకు వచ్చే వైరస్లు ఏంటంటే 4. ఈ సర్వైకల్ క్యాన్సర్కి వచ్చేటి అంటే 4 కాబట్టి ఈ 4 సరిపోతే మోర్ దెన్ 90% మనకు ప్రొటెక్షన్ వస్తుంది. ఇది ఒకటి ఏంటంటే దీనివల్ల మనకు అడ్వాంటేజ్ అంటే లేడీస్ తీసుకున్నా కూడా అందరు భవిష్యత్ WHO కూడా ఎట్లా డిజైన్ చేసిందంటే ఈవెన్ ఆ వయసు పిల్లలకు మగపిల్లలకు కూడా వేసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి రాదు కాబట్టి భవిష్యత్తు ఇంకా బాగుంటుంది కదా అని. సో అట్లా మన భవిష్యత్తు ఇంకా మన గవర్నమెంట్కి ప్లాన్ చేస్తుందేమో. ఇప్పటికైతే మాత్రం ఈ స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్లో ఈ ఇంజెక్షన్ ఒకటి తీసుకున్నా కూడా మనకు ప్రొటెక్షన్ చాలా బాగా వచ్చేస్తుంది. సో 2 డోసులు అనేది ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ 2 డోసులు తీసుకెళ్ళాల్సి వస్తుంది అనమాట. బట్ పెళ్ళి కానంత వరకు తర్వాత ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఆ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ కానంత వరకు ఏంటంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇంజెక్షన్. అప్ టు 26 years వరకు కూడా ఇంజెక్షన్ తీసుకోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లము ఉండదు. కాకపోతే ఏంటంటే డోసులు ఏంటంటే ఒక డోస్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది, ప్రొటెక్షన్ కావాలి కదా. అంతే మనకు మ్యాక్సిమం ప్రొటెక్షన్ కావడం కోసం డోస్ ఎక్కువ. బట్ 9 years నుంచి తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక డోస్ సఫిషియంట్ అప్ టు 14-15 years వరకు. ఇవంతా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, ఎఫికసీ చాలా బాగుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు.
సో ఫీవర్ అట్లాంటిది కూడా రాదు సార్? అసలు దాని గురించి వెరీ సింపుల్ ఇంజెక్షన్ చెప్తున్నాం కదా. మామూలుగా ఇంకా వైరస్ కొని ఏమైనా డిపిటీలు ఎంఎంఆర్ తీసుకొని కొంచెం ఫీవర్ కూడా వస్తుంది, అది కూడా ఏమి ఉండదు. సో వెరీ సేఫ్, ఎఫెక్టివ్ అండ్ మోస్ట్ మన భవిష్యత్తు ఏంటంటే అందరం మనం బాగుండాలి అంటే ఇలాంటి ప్రివెంటబుల్ వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కారణం తెలిసి ఇప్పుడు వైరస్ వల్ల జబ్బు వచ్చింది తెలిసినప్పుడు దాని గురించి మనం ప్రికాషన్ తీసుకుంటూ ఉంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది. సో ఎక్కడైనా మేము చెప్పేది ఒకటే, ఇవన్నీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. క్యాన్సర్స్కి అంటే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మాడిఫైబుల్ అని ఏంటంటే జస్ట్ సింపుల్గా మనం వీటికి దూరంగా ఉండడం, పొగాకు దూరంగా ఉండడము, ఆల్కహాల్కి దూరంగా ఉండడము. ఓకే, సో సాధ్యమైనంత వరకు ఏంటంటే వీటిని ఎంత ఫిజికల్ యాక్టివిటీ కొంచెం మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడము. నాలుగోది ఏంటంటే ఆహారం, ఎంత ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసేసుకుంటూ వీలైతే ఏంటంటే యోగా ధ్యానం ఇవి చేసుకున్నాం అనుకున్నామంటే చాలా వరకు ఏంటంటే ఇవి రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ ఏంటంటే వచ్చినా కూడా డిలే ఎప్పుడో వస్తాయి, అదొకటి. ఇవన్నీ ఏంటంటే మనం ఏంటంటే వీటిని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ మన చేతిలో ఉన్నాయి. ఇవన్నీ కొన్ని నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అన్నమాట. ఏజ్ని మనం మాడిఫై చేయలేము. సో కొన్ని ఏజ్ రిలేటెడ్ జబ్బులు కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్టేట్ క్యాన్సర్ అని చెప్పేవాళ్ళం. ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే మగవాళ్ళలో ఎప్పుడో మామూలుగా లేట్గా 78 years ఏజ్లో వస్తుంది. ఇప్పుడు మన తెలంగాణ కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, ద ఏజ్ అందరు బతికే ఏజ్ మినిమం ఏంటంటే 65-70 కూడా దాటి బతుకుతున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా మనకు కనబడుతుంది. అంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్ని మనం మాడిఫై చేయాలి. ఏజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రిస్క్ ఫ్యాక్టర్. సో కొన్ని జెండర్ అంటాం. జెండర్ అంటే మగవాళ్ళలో కొన్ని క్యాన్సర్లు వస్తాయి, లేడీస్లో కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్, సెక్స్ క్యాన్సర్ వస్తాయి. సో వాటిని మనం మాడిఫై చేయడానికి ఏమి ఉండదు. సో అలా ఏదైతే మనమైతే మాడిఫై చేసుకోగలుగుతామో అవి మాడిఫై చేసుకుంటే 100లో ఏంటంటే అట్లీస్ట్ 40% క్యాన్సర్లు ఏంటంటే మనం దూరంగా పెట్టుకోవచ్చు. సార్ అంటే ఇప్పుడు జనరల్గా విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఈ డౌట్స్ ఉన్నాయి సార్ ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ గురించి. అండ్ అది మనకి ఎట్లాగో ఇండికేషన్స్ చూపించేవి కదా సార్, ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా చాలా లేట్ స్టేజ్లోనే డిటెక్ట్ అవుతుంటాయి కదా. సో దానికి వ్యాక్సిన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఇప్పుడు. సో ఇక్కడ మీ కేసెస్లో మీరు అంటే మీరు కూడా చాలా మందికి అవగాహన చెప్తుంటారు కదా సార్, ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? అంటే తీసుకుంటారా పాజిటివ్గా? ఎస్, ఒకటి ఏంటంటే వాళ్ళకు కొన్ని డౌట్లు ఉన్నప్పుడు వాళ్ళకి క్లియర్ చేసే హెల్త్ అథారిటీస్ ఉండాలి. ఒక డాక్టర్ చెప్పాను, ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాం అనుకోండి, చాలామంది ఏంటంటే మన ఈ సంస్కృతిలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ చెప్తే డెఫినెట్గా వింటారండి. సో మీరు ఎక్కడైనా మనం మాట్లాడిన ఫ్యామిలీ డాక్టర్ ఏం చెప్పిందంటే వాళ్ళకి వేదం ఉంటుందన్నమాట. ప్లస్ కొంతమంది ఏంటంటే ఈ డాక్టర్లు ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఇది ఇట్లా మంచి ఇంజెక్షను, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేవు, మొన్న నేను నా పిల్లకి నేను ఇప్పించాను, అలా ధైర్యం చెప్పేసి కలిపామనుకోండి. సో మనం ఎగ్జాంపుల్గా నిలబడితే చాలామందికి అంటే మోటివేట్ అయిపోయి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జెనెటిక్ లేదు, సర్వైకల్ క్యాన్సర్ జెనెటిక్స్ వల్ల రాదు, ఎవరికైనా రావచ్చు. నో బడీస్ అంటే మనం అంటే క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సో అందుకోసం ఏంటంటే కానీ తెలిసిన రిస్క్ ఫ్యాక్టర్లని రాకుండా దూరం పెట్టేసుకొని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఏంటంటే ఏదో ఒక టైంలో ఇవన్నీ అంటే కొంచెం బర్డెన్ తగ్గించేసుకుంటే అన్ని విధాలు మనకు బర్డెన్, ఫైనాన్షియల్ బర్డెన్, ఫిజికల్గా బర్డెన్, ఫ్యామిలీ బర్డెన్, స్పిరిచువల్గా కూడా ఏంటంటే నేను దేవునికి రోజు పూజ చేస్తాను, నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు డిమోరలైజ్ అయిపోతారు. సో ఇవన్నిటికి మనం అవాయిడ్ చేయొచ్చు. సో బట్ వ్యాక్సిన్ ఈజ్ ద సేఫెస్ట్. దాని గురించి అసలు ఏమాత్రం అపోహలు పెట్టుకోకుండాను దయచేసి అందరూ వెళ్ళి తీసుకోగలరు. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ కూడా హాలిడేస్ వచ్చేసాయి. సో దగ్గరలో ఉన్న ఏంటంటే హెల్త్ సెంటర్కి వెళ్ళేసి తీసేసుకొని మనం 100% if 14 నుంచి 15 years చేసామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం ఏంటంటే ఇంకా మనం కాన్సన్ట్రేట్ చేసి ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే వాళ్ళ పెళ్ళి అయ్యే లోపే మనం ఏంటంటే ఈ వ్యాక్సిన్ కంప్లీట్ చేసామనుకోండి, సో భావితరాలు చాలా బాగుండే ఛాన్స్ ఉంటుంది. సో అందరికీ మరొకసారి విన్నపం ఏంటంటే ఎలాంటి డౌట్ లేకుండా అపోహలను, ఎస్పెషల్లీ ఈ వాట్సాప్లు, యూట్యూబ్లు, ఈ చిన్న వాటి మీద వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు డాక్టర్లు కాదు. వాళ్ళు ఇచ్చే సలహాలన్నీ ఉచిత సలహాలు, వాటిని పాటించేసి మన ఆరోగ్యాన్ని వాళ్ళ చేతిలో పెట్టకుండాను మన ఆరోగ్యాన్ని మన చేతిలోకి తీసుకుందాము అందరినీ కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ డాక్టర్, ఇంత క్లారిఫై చేసినందుకు డౌట్స్ దీని మీద హెచ్పివి వ్యాక్సిన్ మీద.
సో ఈ ఏదైతే వ్యాక్సిన్ ఉందో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఉచితంగా ఉంది, దాని గురించి చాలా అపోహలు ఉన్నాయి, అవన్నీ మీరు దూరం చేసేసుకోండి. ఇది చాలా సేఫెస్ట్ వ్యాక్సిన్ అని చెప్తున్నారు. మనకు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు పుడుతున్నప్పుడు కొన్ని వ్యాక్సిన్లు మనం తీసుకునేది అలవాటు మనలో ఉంది కాబట్టి ఈ వ్యాక్సిన్ను కూడా అందులో భాగంగానే మన హెల్త్ మన బెనిఫిట్ గురించే అని మీరు గమనించి దీన్ని తీసుకోవడం చాలా మంచిదని డాక్టర్ గారు సూచిస్తున్నారు. సో ఇది ఈ వీడియోలో మనము హెచ్పివి వ్యాక్సిన్కి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము. మరో వీడియోలో మరిన్ని హెల్త్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.